నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే రద్దీ కొనసాగుతుంది. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంతో పాటు ఇవాళ హాలిడే కావడంతో చెరువుగట్టుకు పోటెత్తారు భక్తులు. ఒడిబియ్యం సమర్పించి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వృషభ వాహనంపై ఆలయం పురవీధుల్లో భారీ బందోబస్తుతో అశేష భక్త సంద్రం వీక్షిస్తుండగా ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకువచ్చి మాఘశుద్ధ సప్తమి గడియల్లో స్వామి అమ్మవార్లకు కళ్యాణ తంతును పూర్తి చేశారు అర్చకులు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణం చూసి తరించారు. వాగర్ధావ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. తెలంగాణ రాష్ట్రంలో శైవాగమ శాస్త్ర ప్రకారంగా విరాజులుతున్నటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం రథసప్తమి పర్వదినం సందర్భంగా నిన్నటి రోజుల కార్యక్రమం ప్రారంభమైంది. పొద్దున గణపతి పూజా పుణ్యాహవాచనం, అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ అటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిన్న పూర్తయ్యాయి. ఈరోజు స్వామివారి తెల్లవారుజామున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో భక్తి ప్రపత్తులతోటి శైవాగమ శాస్త్ర ప్రకారంగా నా పేరు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని, తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు నా యొక్క ఆధ్వర్యంలో అర్చక బృందం, వేద పండితులు సమక్షంలో ఎమ్మెల్యే గారి సహచరత్వంతో ఈ ఎంతో భక్తి ప్రపత్తులతోటి ఈ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా జరిగింది. లోకా సంస్థ సుఖలాభవంతో అన్నట్టుగా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, దేశం రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని స్వామివారికి సంకల్పంలో చెప్పినట్టుగా శుభం భూయాత్. చెరువుగట్టులో శివపార్వతుల లగ్గం కన్నుల పండుగగా జరిగింది. శైవ క్షేత్రాలలో ఎక్కడైనా మహాశివరాత్రి రోజు శివ కళ్యాణం జరుగుతుంది. కానీ చెరువుగట్టులో మాత్రం రథసప్తమికి శివపార్వతుల కళ్యాణం జరగడం విశేషం. తెల్లవారుజామున 4 గంటలకు మాఘశుద్ధ గడియల్లో శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం తరపున నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు, నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం కంప్లీట్ అయిపోయింది. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం, స్వామివారి కళ్యాణాన్ని విజయవంతం చేయడం జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏర్పాట్లను ఎండోమెంట్ డిపార్ట్మెంటు చాలా చక్కగా ఏర్పాట్లు చేసి విజయవంతంగా స్వామివారి కళ్యాణం జరిగింది. భక్తుల రద్దీని కంట్రోల్ చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని సజావుగా విజయవంతంగా నిర్వహించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు సహకరించినటువంటి పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ భక్తులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామివారి కళ్యాణ ఘట్టం పూర్తయినప్పటికీ స్వామివారిని దర్శించుకోవడం కోసం అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ సిబ్బంది చేయటం జరిగింది. మీరందరూ కూడా తోపులాట లేకుండా స్వేచ్ఛగా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని మీ కోరికల్ని, మొక్కుల్ని తీర్చుకొని మీరందరూ క్షేమంగా ఇళ్లకు తిరిగి వెళ్ళాలని, ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులుంటే అధికారులను సంప్రదించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. కళ్యాణాన్ని చూసేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు అధికారులు. కళ్యాణం తర్వాత భక్తులు స్వామి అమ్మవార్లకు ఒడిబియ్యం, తలంబ్రాలను సమర్పించడానికి కిలోమీటరు వరకు బారులు తీరారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. ఈ కళ్యాణంలో శివసత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేల సంఖ్యలో వచ్చిన శివసత్తులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా అలంకరించిన బుట్టలలో వడిబియ్యం, వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. మేము తలంబ్రాల బియ్యం, వడి బియ్యం తీసుకొని మా భక్తులందరినీ తోలుకొని కూడా మేము స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. ఈ చెరుగట్టు క్షేత్రంలో స్వామివారి రథసప్తమి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఎంతో సంతోషంగా స్వామివారి
అనుగ్రహానికి పాత్రలం అవుతున్నాము. మేము ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుందండి. ఇక్కడ దర్శనానికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా చాలా చక్కదనంగా జరుగుతుందండి. ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తాం, మాకు సెంటిమెంటు. ప్రతి సంవత్సరం ఎంతో ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి సంవత్సరం వస్తాం. మాకు స్వామివారు కూడా చాలా కల్పిస్తుంటారు. మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా బాగున్నాయండి, ఏర్పాట్లు బాగున్నాయి. ఇంత జనాలు కదా, చాలా ఇదిగా ఉన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మేము కూడా ఓర్చుకొని స్వామివారి కళ్యాణం చూడడానికి వస్తుంటాం. ఎటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా, మన దొంగతనాలు జరగకుండా సిసిఎస్ వాళ్ళను మఫ్టీలో నియమించడము, అదేవిధంగా మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షీటింగ్ కూడా ఇక్కడ మనము ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు దాదాపు 100 ఏర్పాటు చేశారు. వాటిని నల్లగొండ కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయడం జరిగింది. నిరంతరం అక్కడ మా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఎటువంటి యాంటీబోర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా, అదేవిధంగా పార్కింగ్లలో కూడా ఎటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాలన్నీ కిందనే 4 పార్కింగ్ స్లాట్స్ ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నాము. పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా పైన ఒకటి కింద ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పూర్తి అయ్యే వరకు, వీళ్ళందరూ కూడా మొక్కులు చెల్లించే వరకు మా సిబ్బంది అందరూ కూడా అన్ని కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే ఉండి మానిటర్ చేస్తుంటామండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుట్టపై 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు మైక్ ద్వారా భక్తులకు సూచనలు చేస్తున్నారు పోలీసులు. శివపార్వతుల కళ్యాణంలో స్థానిక రాజకీయ ప్రముఖులు, జిల్లా అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.